కోసం నేనొకటి అడిగితే ఇంకొకటి చేశావు. నాటకంలో వేషం కోసం అడిగితే హిట్లర్ ఇంట్లో అత్తగా అవతారం ఎత్తాలని డిసైడ్ చేశావు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఇప్పుడు అంజలి లైఫ్ రిస్క్లో పడేశావు. ఆ బద్రి ఎంత మోసగాడో అంజలికి తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు కదా. వాడి మాయ నుంచి అంజలిని తప్పించడానికి ఏదో ఒక ఆధారం చూపించు స్వామి. నమస్తే డాక్టర్. నువ్వా అమ్మా? అంజలి ఎలా ఉంది? మీ దయ వల్ల సేఫ్గా ఉంది డాక్టర్. నా దయ కాదమ్మా. ఆఫ్ కోర్స్ దేవుడి దయ కూడా ఉందనుకోండి. మీ ఇద్దరికి థ్యాంక్స్ డాక్టర్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదమ్మా, మరి ఏజేకి. ఏజే రెస్టారెంట్స్ అధినేత అభినవ్ జాగర్లమూడి గారికి. ఏంటి మీరనేది? మధ్యలో ఆ హిట్లర్ ఎందుకు దూసుకొచ్చాడు? నేను ట్రీట్మెంట్ చేయను అని వెళ్తుంటే ఆయన మన డిస్కషన్ అంతా అక్కడే ఉండి విన్నారు. మీరు ఇమీడియట్గా వెళ్ళి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయండి. ఆయన వల్లే మీ చెల్లి బతికింది. మీకు ఆయన బాగా తెలుసా అమ్మా? బాగా తెలుసు, కానీ ఇలా తెలీదు. వస్తానమ్మా. అంజలిని బతికించడానికి ఏజేని అక్కడికి పంపించావా? ఇప్పుడు ఈ సమస్య నుంచి అంజలిని తప్పించడానికి ఈ డాక్టర్ రూపంలో ఒక మార్గం చూపించావా? ఇన్నాళ్ళు ఈ మనుషులంతా నన్ను అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారనుకున్నాను, కానీ నేను మొదటిసారి ఒక మనిషిని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాననిపిస్తోంది. ముందు ఏజేకి థ్యాంక్స్ చెప్పాలి. హలో. నేను ఎవరు? నేనే. నువ్వా? ఏ నెంబర్కి చేయబోయి ఏ నెంబర్కి చేసావు? మీ నెంబర్కి చేయబోయి మీ నెంబర్కి చేశాను. ఫోన్ డయల్ చేయడం కూడా నా వల్ల కాదనుకున్నారా? నువ్వేనా? నేనే. ఏంటి? మీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ ఇంటి దగ్గరే ఉన్నాను. పోట్లాడడానికి వచ్చే మాటలు మాట్లాడడానికి రావేంటి? ఈ ముగ్గురు మరాఠీలు ఎక్కడా? తరిమేయడానికి వస్తారనుకున్నానే. మాట్లాడడానికి చెప్పు. అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ప్రాక్టీస్ చేసి రేపురా. అయ్యో
ఆగండి, అన్నిటికీ తొందరేనా? చెప్పు మరి. మీతో ఇలా మాట్లాడడానికి వస్తానని కల్లో కూడా ఊహించలేదు. సోదాపి విషయానికి రమ్మంటారా? థ్యాంక్స్. అది చెప్పి పోవాలనే వచ్చాను. ఏది? థ్యాంక్స్. ఎందుకు? మా చెల్లిని కాపాడినందుకు. అప్పుడు డాక్టర్కి థ్యాంక్స్ చెప్పు. మా చెల్లి ఇప్పుడు బానే ఉంది. అందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పు. ఆ ఇద్దరికన్నా మీరే ఎక్కువ హెల్ప్ చేశారని నేను గుర్తించడం జరిగింది. ఇప్పుడేంటి? నీ చేత గుర్తించబడినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలా? దేవుడు మిమ్మల్ని టైంకి రప్పించి డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ జరిగేలా చేశాడు. థ్యాంక్స్ని 3 ముక్కలుగా చేసి ముగ్గురికి పంచడానికి బయలుదేరావా? సరే, నా ముక్క నేను తీసుకున్నాను. ఇట్స్ ఓకే. అంటే తురుమని వెళ్ళిపోతారేంటి? ఇంకేంటి? అది మా చెల్లిని మీరే కాపాడాలి. ఇప్పుడే కదా బానే ఉందన్నావు. హెల్త్ గురించి కాదు, మరి దాని జీవితం కాపాడాలి. ఏంటి? అవును, నా చెల్లి లైఫ్ ఇప్పుడు రిస్క్లో ఉంది. నీ వల్ల ఏదైనా అవుతుందంటావు కదా, ఇది మాత్రం సాధ్యం కాలేదా? అవును, నా వల్ల ఏదైనా అవుతుంది. అందుకే ధైర్యం చేసి మీ దగ్గరికి రావడం కూడా నా వల్ల అయింది. అసలేం జరిగింది? అంజలికి ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. వాడు మా చెల్లెలి జీవితం నాశనం చేసేదాకా తగ్గేలా లేడు. ఇప్పుడు మీరు తప్ప మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఏమంటారు? నేనెందుకు నీకు హెల్ప్ చేయాలి? ఎందుకంటే మానవత్వం. నాకు మానవత్వం లేదంటావు కదా. టెంపుల్లో కలిసినప్పుడు ఏం కావాలన్నా రాసుకో అన్నారు కదా. నాకు అవేమీ వద్దు. మా చెల్లెలు హ్యాపీగా ఉండాలి. వాడు టార్చర్ నుండి తను బయటపడాలి. నేను హెల్ప్ చేసినందుకు నేను అడిగింది నువ్వు చేస్తావా? మీలో ఈ కోణం కూడా ఉందా? ఏంటి? ఏమడిగినా అంటే నీ వల్ల అయిందే నేను అడుగుతాను. మా చెల్లెల్ని సేవ్ చేస్తే మీరేం చెప్పినా చేస్తాను. బాగా ఆలోచించుకో. నాకు మాటిచ్చాక తప్పితే నేను ఊరుకోను. ఇప్పుడు నేనేది ఆలోచించే స్థితిలో లేను. మా అమ్మ నాన్నకి తెలియకముందే వాడు మా చెల్లికి దూరమైపోవాలి, అంతే. మునిమాపుల చందం మన ప్రేమ ప్రబంధం, జత కలవని దూరం ఇరువురి పయనం. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడగులేవే, ఇరు జగములు వేరే. నిదురించే నదిలో మొదలాయను అలలే,
చిగురేసెను కలలే నా సమీపమంతా నీ వసంత కేళే చెలి ప్రపంచమంతా నీ కలే కనాలే ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం ఇలాగే మా చెల్లిని కాపాడతారా? నువ్వు రిక్వెస్ట్ చేస్తున్నావా, డిమాండ్ చేస్తున్నావా? ఇంకా నన్ను పరీక్షిస్తున్నారా? నువ్వు అప్పచెప్పిన పని నేను పూర్తి చేస్తాను. నేను అడిగింది నువ్వు చేయాలి. ఈ దీపం సాక్షి, ఆ దేవుడి సాక్షి. నేను వెళ్తున్నాను. ఇక ఆ సంగతి మర్చిపో. ఎందుకొచ్చిందో తెలుసుకోవచ్చా? నీ అన్ని ప్రశ్నలకు ఒకేసారి సమాధానం చెప్పొచ్చా? నాకు కావాల్సిన సమాధానమే రావాలని కోరుకుంటున్నాను. ప్రశాంతంగా నిద్రపోజేయమ్మా. నాకు కావాల్సింది, నేనిప్పుడు నిన్ను అడిగేది, నా కొడుకు చెప్పాలనుకునేది, వీటన్నింటికీ నాకు ఒకే సమాధానం కావాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, దొండ, బెండ, సొరకాయ, బీరకాయ. చూసావా? ఏది మర్చిపోకుండా మరి అన్ని రాసుకొని మరీ తీసుకొచ్చాను. అంతా బాగానే ఉంది. చెప్పినవన్నీ కొన్నారు, ఇంకా బాగుంది. కానీ కొన్నవన్నీ ఇంటికి తీసుకురాలే. అది స్కూటీ మీద పెట్టి మర్చిపోయారు. ఓహో, ఇప్పుడు వస్తా. వెళ్ళండి. ఏ మనిషిరా. అంజలి లేచిందా? మమ్మీ, ఏంటి తడబడుతున్నావు? లేచిందా లేదా? నేను లేపుతాను మమ్మీ. లేపుతానట్టు నన్ను ఆపుతావేంటే? సరే వెళ్ళు. ఇప్పుడు మమ్మీ చూసిందంటే అంజలి ప్రేమ విషయం తెలిసిపోతుంది. ఇంకా లేవలేదు మమ్మీ. సరే లేపు. ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. నిన్న సినిమాకి పంపించాడు కదా, ఇవాళ మనకు ఫుల్ క్లాస్ ఉంటుంది చూడు. నేను చేసిన బ్రేక్ఫాస్ట్ విసిరి కొడతాడేమో. ఏంటి, బ్రేక్ఫాస్ట్ సరిగ్గా కుదరలేదా? అందుకే అంతగా బిగుసుకుపోయారా? ఒకటైనా బాగుండి ఉంటుంది కదా, అదైనా వడ్డించండి. లేదే జే, బ్రేక్ఫాస్ట్ ఇవాళ నేనే రెడీ చేశాను, కానీ టేస్ట్ చూడలేదు, టెస్ట్ చెయ్యలేదు. ఎప్పుడైనా సరే టేస్ట్ చేసి టెస్ట్ చేశాకే ఎవరికైనా సర్వ్ చేయాలి. మన రెస్టారెంట్లో ఎవ్రీడే నేనే టేస్ట్ చేస్తాను. ఇప్పుడు సర్వ్ చేయమంటారా, టేస్ట్ చేయమంటారా? కమాన్, వడ్డించండి, ఆకలేస్తుంది. రా.
అవును, మీరు తినరా? తింటాం తింటాం, తర్వాత తింటాం. సినిమాకి వెళ్ళారు కదా, ఎలా ఉంది? సూపర్. అంటే అది బాగుంది ఏజే. హీరో ఎవరు? ప్రభాస్. ఓ, టిఫిన్ పర్వాలేదా ఏజే? నేను సైలెంట్గా తింటున్నానంటేనే అందులో వంక దొరకలేదని అర్థం. ఇట్స్ నైస్. ఏంటిది? రేపు నేను ఇంకా బాగా చేస్తాను. ఈవినింగ్ అందరూ రెడీగా ఉండండి. వేరే క్లాస్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా? ఎందుకో తెలుసుకోవచ్చా ఏజే? షాపింగ్ చేయాలి మనం, గోల్డ్ కొనాలి. మీ అందరికీ నచ్చిన చీరలు తీసుకోండి. ఇప్పుడు ఏ పండుగలు లేవే? వేరే ఫంక్షన్లు కూడా లేనట్టున్నాయి. విచిత్రంగా ఉంది. బట్టలు బంగారం అనగానే ఆడవాళ్ళు అకేషన్ ఏంటని కూడా అడుగుతారా? మీ ముగ్గురు కోరిక ప్రకారం ఒక యంగ్ అత్తను తీసుకురాబోతున్నాను. జయమ్మ కోరిక ప్రకారం ఆ అత్తే ఇంటి కోడలుగా అడుగు పెడుతుంది. అందుకే తొందరగా పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ మాయా. ఏజే భార్య రాబోతుందా? మన ముగ్గురికి అత్త రాబోతుందా? పాపం ఏజే మెచ్చుకునేసరికి తట్టుకోలేకపోయినట్టుంది. నిజమా? మనకి అత్త రాబోతుందా? నీ అమాయకత్వానికి సాక్ష్యాలు, వాడి మీదున్న గుడ్డి నమ్మకానికి గుర్తులు. నీకు మా ప్రేమ అర్థం కాదు. ఇప్పుడు గాని మమ్మీ చూసుంటే ఏమయ్యేదో తెలుసా? చూసుంటేనే బాగుండేది. నేను బద్రి దొంగచాటుగా కలుసుకోవాల్సిన అవసరం వచ్చేదే కాదు. చిన్నప్పుడు నీ గౌనుకు నిప్పంటించుకుని నా ఆట ఎలా ఉంది అని అడిగావు. నీ ఆట చూసి ముచ్చట పడాలా? నీకు జరగబోయే ప్రమాదం గురించి జాగ్రత్త పడాలా? అప్పుడు నీ గౌనే కాలిపోయింది, ఇప్పుడు నీ బ్రతికే కాలిపోతుంది. అందుకే ఈ జ్ఞాపకాలన్నిటినీ ఇప్పుడే కాల్చి పారేస్తాను. అక్క, అక్క నా మాట వినక్క. వద్దక్క. అక్క నేను చెప్పే మాట్లాడుకో. అక్క, అక్క, అక్క నా మాట వినక్క. అక్క, నన్ను కాదని నువ్వు మళ్ళీ వాటిని ముట్టుకుంటే నా మీదొట్టే. ఎక్కడ కాలుతున్న వాసన వస్తోంది? ఇప్పుడు నీ మనసుని కాల్చేసే ఈ కాగితాలు కాసేపట్లో బూడిదైపోతాయి. వాటితో పాటే
వాడి జ్ఞాపకాలు కూడా బూడిదైపోవాలి. అయ్యో ఏంటి ఇది? నిన్నే ఏంటిది? చెత్త, పనికిరాని చెత్త. చెత్త అయితే ఇంట్లో కాలుస్తారా? అన్ని చెత్త పనులు చేస్తున్నావేంటి నువ్వు? బూడిదయ్యాక బయట పారేస్తానులే మమ్మీ. అయినా నట్టింట్లో ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? దరిద్రం, అష్ట దరిద్రం. ఎంత చెప్పినా నీకు బుద్ధి రాదు. ఛీ! ఏంటిది? నేను కాల్ చేస్తానులే మమ్మీ.